పూర్తిగా. ఇదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తాను, యువతకి మంచి ఉద్యోగ కల్పన ఇస్తాను, మంచి కంపెనీలు తీసుకొస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. 4.5 సంవత్సరాలు దాన్ని పట్టించుకునే దాఖలాలు లేవు. ఇప్పుడు ఎన్నికలకు ముందు మళ్ళీ యువతను ఏదైనా గ్రిప్లో పెట్టుకోవాలంటే ఆడుదాం ఆంధ్ర అని చెప్పి కొత్తగా ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు ఇలా ఆడుదాం ఆంధ్ర ఇప్పటి వరకు ప్రజలతో ఆడుకుని నిత్యావసర ధరలు కానీ, ఈ జాబ్ క్యాలెండర్ తీయకపోవడం కానీ, ప్రత్యేక హోదా కానీ ఇలాంటి హామీలు ఏవి నెరవేర్చకపోవడం, ఎన్ని రోజుల నుంచి ఆడుతూ ఉన్నారు. కరెంటు బిల్లులు ఛార్జీలు పెంచడం కానీ, చెత్త పని కానీ ఇలా ఆడుతూ ఉన్నారు కదా. ఇంకా సరిపోలేదని ఈ ఆడుదాం అన్న కాన్సెప్ట్ పెట్టారనుకోవచ్చా? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. నా పేరు డెక్కేశ్వరన్, నేను ఒక నిరుద్యోగిని. ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాలు కూడా ఆంధ్ర ప్రజలతో ఆడుకునే ఉన్నారు. ఈరోజు ఒక యువత భవిష్యత్తును నాశనం చేయడానికి ఆడుతూ ఆంధ్ర అని చెప్పేసి ఒక కార్యక్రమం శ్రీకారం చుట్టారు. దీనివల్ల 200 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేయడం తప్పించేసి ప్రజలకి ఎలాంటి ఉపయోగం కూడా లేదు, నిరుద్యోగ ఎలాంటి ఉపయోగం కూడా లేదు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ తీస్తానని చెప్పి తన పాదయాత్రలో మాట ఇచ్చాడు. ఇప్పుడు వచ్చి 4.5 సంవత్సరాలు జాబ్ క్యాలెండర్ అనేది తీయలేదు. ఏదో జాబులు అనేది తీసినన్నాడు. సచివాలయం ఆర్ఆర్ తీసిన సచివాలయ ఉద్యోగులు కూడా ఈరోజు ధర్నాకు తీయడం జరిగింది. తర్వాత వాలంటరీ వ్యవస్థ తీసాడు. ఆ వాలంటీర్లు కూడా ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఇచ్చిన 5,000 రూపాయలు చాలట్లేదు అని చెప్పేసి వాళ్ళు ధర్నా చేయడం. దీంతో చూస్తే చిన్న అంగన్వాడీ కార్యకర్తలు కూడా ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో దాని యొక్క గైడ్ లైన్స్ కూడా పాటించుకొని జగన్మోహన్ రెడ్డి మూర్ఖంగా వ్యవహరిస్తున్నాడు. ఏదైతే ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలు కనీసం ఆడడానికి ఎక్కడ గ్రౌండ్లు కూడా లేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం. ఏ స్కూల్లో కూడా ఆ స్కూల్లో గ్రౌండ్ లేదు. ఈ ప్రైవేట్ స్థలాలు తీసుకొని ఆడిస్తూ ఉన్నారు కదా. ఎందుకు ఇంత బలం చేస్తున్నారు? ఏదైనా ఒక పీటీలు కానీ, ఒక ఎంపైర్స్ కానీ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి పెట్టి ఆడించడం వల్ల ఉపయోగం ఏముందంటారు యువతకి? అంటే ఈ కార్యక్రమం బట్టేనే ఎంతో కొంత దోచుకోవచ్చు. మినిమం ఎగ్జాంపుల్ 200 కోట్లు పెట్టడానికి అందులో ఒక 100 కోట్ల రూపాయలు వాడు నొక్కేయడానికి దోచుకోవడానికి తప్పించేసి ప్రజలకి ఎలాంటి సూచనలు ఉద్దేశాలు ఇచ్చింది అయితే ఇది కాదు. ఏదైతే నిరుద్యోగులు ఏదైతే ఆయన మీద తిరగబడుతున్నారో వాళ్ళు ఆయన వైపు తిప్పుకోవాలని చెప్పి ఆడదాం ఆంధ్ర అని చెప్పి ఇది ఒక గేమ్ అనేది సృష్టించాడు అంతే తప్పించేసి ఇదేం కాదు. యువతను మభ్యపెట్టడానికి మాత్రమే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం పెట్టాడు. యువత ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి మాటలు అమ్మే పరిస్థితుల్లో లేము, ఏ ఒక్కరు కూడా లేరు. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మా నిరుద్యోగులు సత్తా ఏంటనేది కూడా మీ అందరం చూపిస్తాం. అంటే సామాజిక న్యాయం చేసాం అని చెప్పి సామాజిక న్యాయ బస్ యాత్ర ఒకటి చేస్తా ఉన్నారు. ఒకవైపు అంగన్వాడీలు చేస్తూ ఉన్నారు, ఒకవైపు మున్సిపల్ కార్మికులు చేస్తున్నారు, ఒకవైపు సచివాలయ వ్యవస్థ చేస్తున్నారు, ఇంజనీరింగ్ వ్యవస్థ, అలాగే ప్రతి ఒక్క విఆర్ఓలు కానీ ప్రతి ఒక్క వర్గానికి చెందిన వాళ్ళు ఇప్పుడు ధర్నాలకు రోడ్ల మీదే ఉన్నారు. అందరూ రోడ్ల మీద ఉన్నారు, ప్రజలంతా రోడ్ల మీద ఉన్నారు కదా. ఎవరికి సామాజిక న్యాయం చేశారంటే ఆయన సామాజిక న్యాయం చేసింది ఆయన ఒక ఎమ్మెల్యేలకు మాత్రమే. అది కూడా కొంతమంది ఆయన మాటలు విన్న వాళ్ళు మాత్రం సామాన్యం. అదేంటంటే ప్రజల దగ్గర దోచుకోండి, మీరు మద్యం మీద దోచుకోండి, అక్రమంగా ఇసుక మీద దోచుకోండి, గవర్నమెంట్ భూములు దోచుకోండి, తర్వాత ఏది గవర్నమెంట్ యూనివర్సిటీలో వైస్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దోచుకోమని చెప్పింది తప్పించి వాళ్ళకి మాత్రం సామాజిక న్యాయం చేయడం జరుగుతుంది. ప్రజలకు ఎలాంటిది కూడా సామాజిక న్యాయం అనేది జరగలేదు. ప్రజల ఎత్తి మీద ఎంత భారం వేసి అప్పులు, తర్వాత నిత్యావసర సరుకులు, ట్రావెలింగ్ కానీ అన్నింటి మీద ధరలు పెంచుతూ ప్రజలు నానా ఇబ్బందులు పెడుతున్నాడు. అంతే తప్పించి ఏ ఒక్కరు కూడా సామాన్యక న్యాయం అదే సామాన్యక న్యాయం కానీ ప్రజలకే జరిగితే ఆయన వెంటున్న ఎమ్మెల్యేలు ఈరోజు ఎందుకు మారుస్తున్నాడు? ఒక నియోజకవర్గంలో ఉండాలని ఎమ్మెల్యే మరో నియోజకవర్గంలో ఎందుకు వేస్తున్నాడు? ఆయన సామాజిక న్యాయం జరిగితే అక్కడ పోటీ చేసిన ఆయన మళ్ళీ అక్కడే కదా పోటీ చేయించాలి. ఎందుకు చిలకలూరుపేట చిలకని తీసుకొచ్చి గుంటూరులో పడేయడం ఎందుకు? అంతే కదా. ఆయన సామాజిక న్యాయం చేయలేదు కాబట్టి ప్రజల్లో ఓటమి ఎదురవుతుంది అని చెప్పేసి మా క్యాండిడేట్లు మారుస్తున్నాడు. ఈరోజు చూసుకుంటే రోజా ప్రతి వారం తిరుపతి వెళ్తుంది. తిరుపతి తను ఒక్కరితో వెళ్దాం, మళ్ళీ 50 మందిని వెనకాల తీసుకెళ్తాం. ఒక్కొక్క క్యాండిడేట్ దగ్గర 25,000 రూపాయలు వసూలు చేసుకొని మరీ తీసుకెళ్తాం. దానివల్ల నెలకి 20 లక్షల రూపాయలు లబ్ధి పొందుతుంది. సంవత్సరానికి ఎంత తీసుకుంటుందో అసలు ఆలోచించండి. సామాన్య ప్రజలకు అందాలని దేవుడి యొక్క దర్శనం కూడా వీళ్ళు డబ్బుకు అమ్ముకుంటున్నారు. దేవుడి యొక్క ధనాన్ని కూడా వీళ్ళు లూటీ చేసుకుంటున్నారు, దోచుకుంటున్నారు, అక్రమంగా దోచుకుంటున్నారు.
ఈరోజు యూనివర్సిటీలో ఏ ఒక్కరిని వీసీని చూసుకున్నా కూడా ఏ ఒక్కరు కూడా సామాజిక న్యాయ సంబంధం అందరూ రెడ్డిలే. ఏమైనా ఆయన సామాజిక న్యాయం చేశాడంటే ఒక రెడ్డిలకు మాత్రమే సామాజిక న్యాయం అనేది చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. రేపు 1వ తేదీ ఉంది, రేపు జాబ్కి వెళ్ళి రిలీజ్ చేస్తారని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నాం. ఇది ఆయన ఏం చేస్తారో చూసి వెయిట్ చేస్తాం. భవిష్యత్తు కార్యాచరణ కూడా ఏ విధంగా రూపొందించుకోవాలి మా నిరుద్యోగ యువత అంతా కూడా ఆలోచనలు ఉన్నాం. రేపు ఒక్కరోజు జగన్మోహన్ రెడ్డి తీస్తే మంచిది, లేదంటే మాత్రం దాని చర్యలు వేరేగా ఉంటాయని కూడా తెలియజేస్తాం. ఈ రోజు ఏంటంటే అంగన్వాడీ కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటర్మీడియట్ ఎలా చేస్తున్నారో ఈ 1వ తేదీ తర్వాత కూడా మా నిరుద్యోగ యువత అందరం కూడా ఎమ్మెల్యే ఇంటర్మీడియట్ కూడా కన్ఫర్మ్గా ప్రకటిస్తామని కూడా తెలియజేస్తాం.